పాశమైలారం ఘటన అత్యంత విషాదకరమైన దుర్ఘటన అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చనిపోయిన కుటుంబాలకు కోటి నష్టపరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షలు, పాక్షికంగా గాయపడిన వారికి 5 లక్షలు ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనా స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఇది అత్యంత విషాదకరమైన దుర్ఘటన అని, ఇప్పటి వరకు ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన రాష్ట్రంలో జరగలేదన్నారు. ఇప్పటి వరకు 36 మంది చనిపోయారని, 143 మంది అందులో ఉన్నారని, 58 మందిని అధికారులు గుర్తించారని, మిగిలిన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు కోటి నష్టపరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షలు, పాక్షికంగా గాయపడిన వారికి 5 లక్షలు ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళతామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కంపెనీల్లో పీరియాడికల్ ఇన్స్పెక్షన్ చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామని అన్నారు. వీళ్ళని 1 by 1 పిలిచి అని పెట్టి వాటి కలెక్టర్ గారు ఐడెంటిఫై చేయించి దాన్ని చూసుకొని ఏదైనా వాళ్ళు ఉంటే వాళ్ళకి మొబైల్ ఇవన్నీ ఛార్జింగ్ పెట్టి ఏం చేయడానికి ఉందో, తర్వాత దీంట్లో వీళ్ళు ఎవరెవరు చెప్తారో ఈ ఫ్యామిలీస్ను ఏ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో లిస్ట్ అవుట్ చేయాలి. గుంపుగా ఉంటే ఎవరు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఫోటోలు చూపిస్తున్నారు. ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు, వీళ్ళ డీటెయిల్స్ ఇట్లా సపరేట్ చేయండి. దాంతో మీకు ఎవరితో ఏం మాట్లాడాలనో తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇట్లుంటే మీరు రేపు కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా, రేపు మంచి చెడ్డ ఏదైనా చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. మీకు ఎవరికి వాళ్ళని వీడియోలు ఫోటోలు తీసుకొని ఒక రికార్డ్ తయారు చేయండి. ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు 1 2 3 4 అంటే ఇక్కడ మీతో టచ్లు ఉన్నది ఎవరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఎవరు, వాళ్ళని ఎవరినో కూడా లిస్ట్ అవుట్ చేయండి. సో ఆ పర్సన్ డీటెయిల్స్ వచ్చి ఇమ్మీడియట్గా మీరు చేయడానికి, వాళ్ళు ఇక్కడ అర్థం కాకుండా ఇట్లా ఉన్నారనుకో ప్రాబ్లం అవుతుంది. వీళ్ళందరూ కూడా షెల్టర్ హోమ్ లాగా ఉండడానికి ఏదైనా చేయండి. ఎక్కడైనా ఒక కమ్యూనిటీ షెల్టర్ హోమ్ లాగా అక్కడ ఉండి భోజనాలకు వాళ్ళకు కనీసం బాత్రూమ్లు ఇవి వాళ్ళ ప్రెజర్లు ఉంటారు. ఇక్కడిక్కడ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా తీసుకొని, ఐలా ఆఫీస్లో ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్ ఉంటే ఇమ్మీడియట్గా తీసుకొని, టాయిలెట్స్ లేకపోతే మొబైల్ వెహికల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టండి. ఫుడ్ కూడా టైంకి వచ్చిపోయేటట్టు ఎవరికైనా చెప్పి మైపాల్ ఫుడ్ కోసం ఏదైనా ఏర్పాట్లు చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ కానీ చిన్నపిల్లలు టైంలీ పాలు చిన్నపిల్లలు ఏదైనా ఉన్నారనుకోండి, పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, ఏమైనా స్నాక్స్, ఏమైనా చిన్నపిల్లలు ఏమైనా ఉంటే ఫుడ్ ఏమున్నారో రాసుకొని ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చూడాలి. వాళ్ళు పడుకోవడానికి ఇంటి దానికి ఏమైనా ఉంటే కూడా దుప్పట్లు కూడా ఇమ్మీడియట్ గా ఏర్పాటు చేయించాలి కలెక్టర్.